40 years of campus, hobby clubs, student mentoring, eco-friendly campus. KL, deemed to be university. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ బిజినెస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనిల్ కుమార్ బచ్చు గారు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. సో ఇవాల్టి ఎపిసోడ్లో మనం ఎన్నో విషయాలు తెలుసుకోబోతున్నాం. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ హిమ్. హలో, హాయ్, నమస్తే. నమస్తే అండి. సో ఇట్స్ కంప్లీట్లీ ఒక స్కిల్ ఉన్నప్పుడు దాన్ని ఒక మనం వ్లాగ్ లాగా ప్రెజెంట్ చేయడం అనేది రైట్ నౌ మంచి ఈజీ, ఖర్చు లేకుండా పని. అండ్ యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్. అండ్ క్యాపిటల్ కాస్ట్ అవసరం లేదు పెద్దగా. పీపుల్ హూ డోంట్ వాంట్ టు యూస్ టెక్నాలజీ, సో అలాంటి వాళ్ళకి ఏంటంటే కుడ్ బి దెన్ ఐ సెడ్ సెకండ్ థింగ్ వేర్ ఇన్ ఫిజికల్గా ఎగ్జాంపుల్ స్టోర్స్ కుడ్ బి, ఏమంటే ఫిజికల్గా వేరే ఒక బ్రాండెడ్ దాని లైసెన్స్ తీసుకోవడము, లేకపోతే ఇప్పుడు చాలా పాపులర్ అయిన టీ స్టోర్సే కానీ కాఫీ షాప్సే కానీ తక్కువ ఇన్వెస్ట్మెంట్తో డోంట్ టేక్ అ టోటలీ న్యూ స్టోర్, బట్ రాదర్ చాలామంది ఇప్పుడు షాప్ ఇన్ షాప్ అంటారు. అంటే పెద్ద షాప్ బయట ఒక పెట్టుకోవచ్చు ఆర్ ఒక షాప్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తే ప్రతి సూపర్ మార్కెట్ బయట యూ హ్యావ్ మల్టిపుల్ స్టోర్స్. దానికి హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు, బికాజ్ యు ఆర్ నాట్ రెంటింగ్ మొత్తం కాకుండా నెలకు 5,000 10,000 నీ ఎంత నీ కియాస్క్ కానీ నువ్వు చేస్తున్న సర్వీస్కి ఎంత స్పేస్ అవసరమో అంత స్పేసే తీసుకుంటావు కాబట్టి క్యాపిటల్ ఉండదు ఎక్కువగా. సో యూ కెన్ సీ లాట్ ఆఫ్ పీపుల్, ఆర్టిస్ట్లే కానీ, ఫుడ్ బిజినెస్లు కానీ, లాట్ ఆఫ్ సర్వీసెస్ కూడా షాప్ ఇన్ షాప్ మోడల్లో. ఈవెన్ లాట్ ఆఫ్ మాల్స్ కూడా దే ఆర్ అలోయింగ్ టు రెంట్ చిన్న స్పేస్ని తీసుకొని, ఆర్ ఈవెన్ ఫర్ అ వీక్ ఆల్సో. కొన్ని కేసుల్లో ఓన్లీ వీకెండ్సే తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో యూ కెన్ స్టిల్, అంటే మీరు వేరే వర్క్ చేస్తూ కూడా అడిషనల్గా షాప్ ఇన్ షాప్ మోడల్లో చాలామంది చేసుకోవచ్చు. అండ్ కిడ్స్కి నేర్పించేవి చాలా కొన్ని, ఇప్పుడు మీకు ఏమన్నా స్కిల్స్ ఉన్నాయంటే అండ్ కిడ్స్ నేర్పించుకోవడం కానీ. అండ్ ఇంకా ఊళ్ళల్లో ఇప్పుడు వీ హ్యావ్ సీన్ దట్ ఏమైందంటే సిటీస్లో ఎగ్జాంపుల్ కిడ్స్ మన ప్లే స్కూల్స్ కానీ ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద లో ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఊర్లలో చిన్న స్మాల్ టౌన్లో దెర్ ఆర్ నాట్ మెనీ ప్లే స్కూల్స్. ఇట్స్ వన్ అనదర్ గుడ్ ఆపర్చునిటీ. సో ఐ సీల్ అంటే ఒక 3,000 4,000 పాపులేషన్ ఉన్న చోట 20-30 మంది పిల్లలు ఈజీగా వస్తారు. అండ్ నౌ పీపుల్ ఈవెన్ అంటే టౌన్ అనేది ఇబ్బంది లేదు, డబ్బులు పే చేస్తున్నారు పీపుల్. ఆర్ ఇఫ్ యూ గివ్ గుడ్ సర్వీస్, నువ్వు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకొని నేర్పించడానికి ప్లే స్కూల్ ఎనఫ్ థింగ్స్ ఉన్నాయనుకోండి, ఇట్స్ నాట్ ఆల్వేస్ హయ్యర్ కాస్ట్. ఫ్రాంచైజీ కూడా ఉంది. మనకి ఎక్స్పర్టీజ్ లేకపోతే చాలా బిజినెస్లో ఫ్రాంచైజీస్ వచ్చేసాయి. సో అంటే మీకు లెర్నింగ్ కర్వ్ ఒక 2 years 3 years నేర్చుకొని ఒక క్వాలిటీకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా, ఎగ్జాంపుల్ ఫుడ్ బిజినెస్లో బిర్యానీవి చాలా ఫ్రాంచైజీలు వచ్చాయి, టీలో వచ్చాయి, పిజ్జాలో వచ్చాయి. లాట్ ఆఫ్ ఎవ్రీ ఏరియా ఆఫ్ ఫుడ్ యూ హ్యావ్ ఫ్రాంచైజీస్. సేమ్ వే ఎవ్రీ ఏరియా ఆఫ్ గ్రాసరీస్లో కూడా ఫ్రాంచైజీస్ వచ్చాయి. సో ఇఫ్ యూ వాంట్ టు సెల్ డైరీ, సో లో కాస్ట్, నాట్ బిగ్గర్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. సో డైరీది తీసుకోవచ్చు. అండ్ సమ్ ఆఫ్ దీస్ అడ్వాంటేజ్ ఏంటంటే ఓన్లీ ఫస్ట్ హాఫ్, తర్వాత కావాలంటే సెకండ్ హాఫ్లో వేరే బిజినెస్ కూడా చేయొచ్చు. సో అట్లా అంటే ప్రొవైడెడ్ యూ ఆర్ ఏమంటారు, మనకు మోటివేషన్ ఉందనుకోండి, లో కాస్ట్లో చాలా సర్వీస్ మోడల్స్ ఉన్నాయి. మీరు ట్రావెల్ ఏజెంట్స్, నాట్ సో ఆల్ దట్ యూ నీడ్ ఈజ్ ఎ మొబైల్ ఫోన్ అండ్ విల్లింగ్నెస్ టు టాక్ టు పీపుల్. బిజినెస్ ఎవరెవరు కావాలి, ఫ్లైట్ టికెట్స్ నేను చేస్తాను, కొంచెం మార్కెట్ చేసుకుంటే చాలు, నలుగురితో చెప్తే చాలు. ఇన్సూరెన్స్లో కానీ లాట్ ఆఫ్ అదర్ సర్వీసెస్లో కూడా యూ క్యాన్ బీ వితౌట్ ఎనీ. అండ్ ఇంకో అడ్వాంటేజ్ నౌ డేస్ ఏంటంటే, ఇప్పుడు ఇఫ్ యూ ఆర్ ఇంటూ క్లీనింగ్, యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ నాట్ జస్ట్ క్లీనింగ్, మెనీ అదర్ సర్వీసెస్ ఆల్సో. ఫిజికల్ ప్రజెన్స్ అవసరం లేదు. యూ హ్యావ్ అర్బన్ క్లబ్, నౌ నైబర్హుడ్ లాంటి వాళ్ళు ఓన్ మార్కెట్ ప్లేస్ ఉంది. సో లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ ఈవెన్ వర్క్ ఫర్ అదర్స్, దే వర్క్ ఫర్ దెమ్సెల్స్. ఎందుకంటే వాళ్ళే అన్ని కిట్ ప్రొవైడ్ చేస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. అండ్ యూ కీప్ ఆన్ గెటింగ్ ద బిజినెస్, యూ గో టు ద హౌసెస్. యా, ఎగ్జాంపుల్ అర్బన్ క్లబ్ కానీ ఇట్లాంటివి ఉన్నాయి కదా. హోమ్ క్లీనింగ్ ఉంది, ఆర్ బ్యూటీ సలూన్. ఇంతకుముందు సలూన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, యూ కెన్ గో టు హోమ్స్ ఓన్లీ. నువ్వు బిజినెస్, నీకు రిఫరల్స్ బిజినెస్ వాళ్ళ ద్వారానే వస్తాయి. దే టేక్ సమ్ కట్. సపోజ్ మనము ఇప్పుడు ఒక హోమ్ క్లీనింగ్, హోమ్ ప్లస్ 3 bathrooms ఒక 2,000-3,000 ఛార్జ్ చేస్తున్నారు అనుకోండి, X% ఈజ్ టేకెన్ బై దట్ కంపెనీ, రెస్ట్ ఈజ్ పేడ్ టు యూ. బట్ యూ డోంట్ హ్యావ్ ఎనీ, అంటే మనము యాజ్ ఎ పర్సన్ హూస్ డూయింగ్ సర్వీస్కి ఇంకా వరీ అవసరం లేదు. కీప్ ఆన్ గెటింగ్ కాల్స్, బిజినెస్ వస్తూ ఉంటుంది అనమాట. సో తనకు ఫిక్స్డ్ కాస్ట్ ఒక షాప్ పెట్టుకొని అక్కడ నుంచి వెళ్ళి నలుగురిని హైర్ చేసుకోవాల్సిన అవసరం లేదు.
నీ యాప్లోనే నీకు కాల్ వస్తుంది. సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టౌన్స్ పీపుల్ ఆర్ అంటే మనుషులు దొరకడం కష్టం కాబట్టి చిన్న రిపేర్ నుంచి, టీవీ రిపేర్ నుంచి, చిన్న గోడలకు మేక్ కుట్టడానికి సర్వీస్ నుంచి యూ హ్యావ్ ఎవ్రీ సర్వీస్ ఇన్ దట్. సో మీకు ఏదైనా స్కిల్ ఉందనుకోండి, మార్కెట్ చేసుకొని ఇంతకుముందు ఖర్చు పెట్టాల్సిన పని చోట కూడా యు ఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ బిజినెస్ అంటే రిఫరల్స్ వస్తున్నాయి వాళ్ళే. అండ్ కొన్ని చోట్ల ఈవెన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ స్కిల్, నాకు ఏమీ తెలియదు అన్నారు అనుకో, అక్కడికి వెళ్తే వాళ్ళే నేర్పిస్తారు. నేర్పించి కొంచెం డబ్బులు తీసుకొనన్నా ఇన్వెస్ట్ చేసినా నీకు కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా ఇస్తారు. అండ్ దే విల్ స్టార్ట్ గివింగ్ యూ బిజినెస్ ఆల్సో. సో దట్ వే లాట్ ఆఫ్ పీపుల్ అండ్ మచ్ హయ్యర్ అమౌంట్ ఆల్సో యూ కెన్ ఎర్న్ మచ్ హయ్యర్. అండ్ ఆల్సో యువర్ ఓన్ బాస్. మీకు ఒకరోజు పని చేయొద్దు అనుకుంటే ఆపచ్చు. అనిల్ కుమార్ గారు చాలా ఇన్ఫర్మేటివ్ థింగ్స్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ టు డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్. ఎస్, మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ RTV బిజినెస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.